వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. సునీత గారు చెప్పండి, అంటే ఇప్పుడు బీసీ కుల గణన చేపట్టి దేశంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నాము, కావాలని బీఆర్ఎస్ బురద జల్లే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా బీసీ కులగణన ద్వారా కాంగ్రెస్ వైపు ప్రజలందరూ చూస్తున్నారు అనుకోవచ్చా? బీసీ ప్రజలకు న్యాయం చేసింది అనుకోవచ్చు? ఇప్పుడు ఇది పార్టీలు పక్కాగా పెట్టినట్టయితే బీసీ సంఘ నాయకులు ఎవరైతే వాటా మాకు కావాలి, మా పాపులేషన్ ప్రకారంగా మాకు వాటా ఇవ్వండి, మాకు రిజర్వేషన్స్ కల్పించండి అని చెప్పేసి అడుగుతున్నటువంటి ముఖ్య నాయకులే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. పార్టీ పరంగా సరే మేము బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పినా దాన్ని మనం పరిలోకి తీసుకోకపోయినా మరి ఈరోజు బీసీ నాయకులే కదా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గారే కదా వ్యతిరేకించి దాన్ని చింపేసి కాల్ చేయడం కూడా జరిగింది. అంటే మీరు చేసినటువంటి కులగణన కేవలం బోగస్. ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అప్పుడు కుటుంబ సర్వే జరుగుతున్నప్పుడు ఎవరో అనామికలు వచ్చేసి మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే ఇచ్చేయాలా అని చెప్పేసి ఆ రోజు ప్రజల్ని రెచ్చగొట్టి మరి అయినప్పటికీ కూడా ఆ రోజు ఒకటే రోజు అన్ని గ్రామాలకు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రామాలకు చేరి మరి మన కుటుంబ సర్వేలో పాల్పంచుకున్న గణనను చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నెల రోజుల పాటు కార్యక్రమాలు చేసి ఇంటింటికి తిరగమని చెప్పినట్టు గణన చూసుకున్నట్టయితే చాలా వ్యత్యాసం ఉంది. ఆ రోజు మరి బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి సర్వేలో బీసీలు 61% అని చెప్పేసి చెప్తే వీళ్ళ సర్వేలో కేవలం 56% అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది తప్పుల తడక అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతా ఉంది. మళ్ళీ ఏంటంటే ఈ రోజు వాళ్ళు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో పెట్టుకున్నారు, మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఏం చేసిండ్రు, చేతులు దులుపుకునేటువంటి కానీ ఆ సర్వేకి సంబంధించినటువంటి అన్ని రిపోర్ట్స్ని కూడా మరి హౌస్లో ప్రజెంట్ చేయకుండా కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి దానిపైన ఏదో మేము బాగా ఇచ్చేస్తున్నాం బీసీలకంతా అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేసి దానిపైన చర్చ జరుపుకుంటామని చెప్పేసి చర్చ పెట్టింది. చర్చలో అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించినాయి. సిపిఎం వాళ్ళు వ్యతిరేకించిండ్రు, బీజేపీ వాళ్ళు చేసిండ్రు, బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు చేసింది కులగణన తప్పు అని చెప్పేసి క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఇవ్వాల్సింది చట్ట రూపంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేంటంటే మేము ఇక్కడ పెట్టినాం, తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నాం అని బీజేపీ మీద ఎత్తేయడం కాదు. బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇద్దరు కూడా బాధ్యతగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఖచ్చితంగా చట్ట రూపంలో ఇస్తేనే బీసీలకు సరి అయినటువంటి న్యాయం జరుగుతుందే తప్ప ఏదో మేము చెప్పినాం కదా అని చెప్పేసి తీర్మానం అటు పంపించడం అని చేతులు దులుపుకుంటే కాదు. ఖచ్చితంగా ఇక్కడ మనం 42% మీరు ఇవ్వాల్సిందే. మీరు అంటున్నారు ఏంటంటే రాజకీయంగా మేము ఇస్తాం, మీరు ఇస్తామా అంటే అందరు కూడా ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, ఇచ్చేదానికి ప్రయత్నమే చేస్తారు, ఇస్తారు కూడా. కానీ మనం అనేది ఏంటంటే వాళ్ళకు పుట్టి రాజకీయ భిక్ష కాదు మనం పెట్టేది, వాళ్ళకి ఉద్యోగ ఉపాధిలో 42% ఖచ్చితంగా రావాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మేడం, ఇప్పుడు నర్సాపూర్లో నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మిగతా ఎన్నికలు వస్తే డెఫినెట్గా మీ క్యాడర్ని గెలిపించుకునేటట్లుందా మేడం అక్కడ పరిస్థితి, లేకపోతే కాంగ్రెస్కి వెళ్ళే ఛాయిసెస్ ఏమైనా ఉన్నాయి? అటువంటిది ఏమీ లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ మొన్న 4 సమస్యలకు సంబంధించినటువంటి 4 స్కీమ్స్ ఏవైతే తీసుకొచ్చిండ్రో అవన్నీ కూడా బోగస్. ప్రజలకు ఎక్కడ కూడా అందలేదు. రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదు, మహిళలకు ఇచ్చేటువంటి 2500 లేవు, గ్యాస్ కరెక్ట్ సబ్సిడీ రావట్లేదు. మరి అదేవిధంగా బస్సులకు సంబంధించినటువంటి సమస్యలు తీవ్రమైపోయినాయి. పెన్షన్ పెంచుతామని పెన్షన్ పెంచలేదు. ఇవన్నీ చూసుకున్నట్టయితే గ్రామాల్లో ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీరు ఇస్తా అన్నటువంటి రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు. కాబట్టి ఖచ్చితంగా గ్రామాల్లో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరిగేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. కాబట్టి మాకు సంబంధించి మేము అనుకున్న ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం పైన ఒక నమ్మకంతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారే రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల్లో మరి వారి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే మళ్ళీ కనీసం వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి అటువంటి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు నర్సాపూర్ నియోజక ప్రజలందరూ కూడా. మేడం, ఈ ప్రోటోకాల్ విషయంలో చాలా మంది అంటే అధికార పార్టీ నేతలు గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు అంటున్నారు. నర్సాపూర్లో ఏ విధంగా ఉంది మేడం సిచ్యువేషన్? నర్సాపూర్లో కూడా అదే ఉంది. ఏంటంటే ఈ రోజు మేము స్పీకర్ గారు కూడా చాలా సందర్భంలో ఇవ్వడం జరిగింది. ఓడిపోయినటువంటి వాళ్ళు వచ్చేసి ఇనాగ్రేషన్ చేసేటువంటి పరిస్థితి వస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏం చేయాలి? మేము అనేది ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు చెన్నితుప్పు చూడడం కాదు, ఎవరి ప్రోటోకాల్స్ వాళ్ళకు ఉంటే ఆ ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నేను అదే అంటున్నాను, ఇప్పుడు మంత్రులు ఉన్నారు, మంత్రుల పక్కన మళ్ళీ మాజీ మంత్రులను కూర్చోబెడతామా? ఇప్పుడు ఎమ్మెల్యేస్ మేము గెలిచినాం, ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత ఇప్పుడు కంటెస్ట్ చేసినటువంటి వాళ్ళని కూర్చోబెడితే మరి అదే విధంగా ప్యారలల్ గా కూడా అన్ని కింది స్థాయి నుంచి రావాలి. ఒక సర్పంచ్ దగ్గర ఓడిపోయిన సర్పంచ్ రావాలి, ఎంపీటీసీ దగ్గర ఒక ఓడిపోయిన ఎంపీటీసీ రావాలి, జెడ్పీటీసీ దగ్గర ఉంటే జెడ్పీటీసీ ఓడిపోయిన జెడ్పీటీసీ రావాలి. అట్లా అందరినీ తీసుకొని రావాలి మరి అట్లా అనుకున్నప్పుడు. కానీ ఈ రోజు ఏంటంటే
ప్రోటోకాల్ని తుంగలో దొక్కుతా ఉన్నారు. గెలిచినటువంటి ఎమ్మెల్యేకి అవకాశం కల్పించట్లేదు. ప్రతిదీ మంత్రి రావాలంటున్నారు. మా నర్సాపూర్ నియోజకవర్గంలో సేమ్ ఇదే కంటిన్యూ అవుతోంది. అంబులెన్స్లు ఓడిపోయినా కట్ చేస్తారు, అధికారులు స్పందించరు. అదేవిధంగా పాపం అధికారులు స్పందిస్తామన్నా వాళ్ళని బెదిరించి భయపెట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి పథకాలకు సంబంధించినటువంటి అమల్లో కూడా అటువంటిదే జరుగుతూ ఉంది. మేము అడిగేది ఏంటంటే ప్రోటోకాల్ని పాటించండి. మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే సంతకం పెడితే శాంక్షన్ వచ్చేది, అవి కూడా మేము ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈరోజు. ఎందుకంటే కోర్టుకు పోయి మేము ఆర్డర్స్ తెచ్చుకొని పంచేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కళ్యాణ లక్ష్మికి సంబంధించి మొన్న నర్సాపూర్లో దాదాపు ఒక 300-400 కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చింది మండల వారీగా. మేము ఇస్తామని చెప్పేసి టైం ఇస్తే కాదు మంత్రి గారు వచ్చి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేసి ఆపేస్తా ఉన్నారు. నష్టపోయేది ఎవరు ఇక్కడ? పార్టీలు కాదు, ప్రజలు. అల్టిమేట్గా వాళ్ళకి రావాల్సినటువంటి చెక్కులు ఇచ్చేసి ఉంటే ఇప్పటి వరకు వాళ్ళు బ్యాంకులు వేసుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుండే, కానీ ఏదైనా అవసరాలకు వాళ్ళు వాడుకుంటుండే. కానీ ఈరోజు మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చేసింది. ఏదైనా 10 లక్షల రూపాయలది కూడా ఇనాగ్రేషన్ చేయాలంటే మంత్రులు రావాలని చెప్పేసి కావాలని ఆపుతా ఉన్నారు. మాకు తెలియకుండా ఏం చేయొద్దని మంత్రుల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారు. కానీ ఇది పద్ధతి కాదు. ఎవరు గెలిచినా ప్రజాస్వామ్యంలో ఎవరి హక్కులు వాళ్ళకుంటే వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వాన్ని, అది అధికారులు, ప్రజాప్రతినిధులుగా మేము కూడా సహకరించాల్సినటువంటి అవసరం. ఇరు మధ్యలో పార్టీల మధ్యలో అధికారులు కూడా పాపం నలిగిపోతా ఉన్నారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు కూడా మళ్ళీ నేను స్పీకర్ గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రోటోకాల్ని వైలేట్ చేసి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీరే మమ్మల్ని మరి రక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రోటోకాల్ ఇష్యూ కావచ్చు, అలాగే బీసీ కులగణన ఇష్యూలో కూడా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సునీత లక్ష్మారెడ్డి గారు చెప్తున్నారు. ఇది సునీత లక్ష్మారెడ్డి గారితో స్పెషల్ చర్చ.